హాయ్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వీడియోస్ బై రజని. వెల్కమ్ టు షైన్ కెరియర్స్. సో ఇప్పటిదాకా మనం చాలా నేర్చుకున్నాం. ఏంటంటే మనము ఏమేమి చేస్తే యూజ్ ఉంటుంది మన గోల్ని తొందరగా రీచ్ అవ్వడానికి, సక్సెస్ స్ట్రాటజీస్ ఏంటి అని చెప్పి నేర్చుకున్నాం. సో నిన్న సెషన్లో నేర్చుకున్న ఏమన్నా మనం చేసే స్ట్రాటజీని మనం రివ్యూ చేసుకోవటం, అది ఫస్ట్ స్టెప్. ఇప్పుడు మనం స్ట్రాటజీ చేసుకొని ఎంతకాలం మనమే చేసుకుంటా ఉంటే గ్రోత్ ఉంటుంది, కానీ అది ఫాస్ట్గా ఉండదు. సో ఆ గ్రోత్ని మనం 10x 50x 100x ఫాస్ట్గా చేయాలి, తొందరగా ఇంకా ఫాస్ట్గా చేయాలి అంటే మనం రివ్యూతో చేసుకోవడంతో పాటు ఇంకా ఏం చేయాలంటే పక్కన వాళ్ళు, అంటే పక్కన వాళ్ళు అంటే మన పక్కన కూర్చునే వాళ్ళు కాదు, మనతో లైక్ మైండెడ్ పీపుల్ అని చెప్పాం కదా, మన గోల్తో వాళ్ళ గోల్ కూడా సేమ్గా ఉన్నవాళ్ళు, మన యాంబిషన్స్ వాళ్ళ యాంబిషన్స్ సేమ్గా ఉన్నవాళ్ళు, సేమ్ కెరియర్ ఫీల్డ్, సేమ్ బిజినెస్, సేమ్ క్లాస్లో చదువుతున్న పిల్లలు, ఇలా పిల్లలకి తీసుకుంటే ఇప్పుడు క్లాస్ టాపర్స్ ఎలా వస్తున్నారు, మిగతా పక్కన సేమ్ మనతోటి పిల్లలు వాళ్ళు ఏ స్ట్రాటజీస్ని ఫాలో చేస్తున్నారు, బిజినెస్లో అయితే మనతో పాటు బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళు ఏం స్ట్రాటజీస్ చేస్తున్నారు, అది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. మన స్ట్రాటజీ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా ఎంత బాగున్నా కూడా ఒక్కోసారి మనకి చిన్న చిన్న ఎక్కడో పోతూ ఉంటాయి. అది మనం తెలిసో తెలియకో జరుగుతూ ఉంటుంది. పక్కన వాళ్ళ స్ట్రాటజీస్ చేసినప్పుడు మనకు కొత్త ఐడియాస్ వస్తాయి అన్నమాట. ఇది కూడా మనం చేయొచ్చు, ఇది చేస్తే ఇంకా ఫాస్ట్గా ఉండొచ్చు, వాళ్ళు ఇలా చేస్తే ఇంకా మనకు ఐడియాస్ వస్తాయి అన్నమాట. సో మన స్ట్రాటజీని రివ్యూ చేసుకోవడం పాటు పక్కన వాళ్ళు మనతో పాటు సేమ్ ఫీల్డ్లో ఉండి, సేమ్ గోల్తో ఉండి, సేమ్ ఎయిమ్తో ఉన్న వాళ్ళు ఏం స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నారు, వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతున్నారు, వాళ్ళకు ఏమి లెసన్స్ నేర్చుకున్నారు, వాళ్ళ మిస్టేక్స్ని మనం లెసన్స్గా మార్చుకొని ఆ మిస్టేక్స్ చేయకుండా ఉండాలి. అలా ఎలా తెలుస్తుంది వాళ్ళు ఎవరున్నారు ఏంటి, మనము ఎవరు వచ్చి మనకు చెప్పరనమాట. ఇప్పుడు మనకి టెక్నాలజీ మనకు చాలా అందుబాటులో ఉంది, సోషల్ మీడియా ఉంది, గ్రూప్స్ ఉన్నాయి. సో మనం ఏం చేయాలి, ముందు డిఫరెంట్ గ్రూప్స్లోకి ఎంటర్ అవ్వాలి. మనం ఇప్పటికే చాలా వాట్సాప్ గ్రూపులు ఉంటాయి అందరికీ, అది అనవసరం లేని వాటిలో కూడా ఉండుంటాం. ఇప్పుడు ఇంకొన్ని మంచి గ్రూప్స్లోకి, ఉపయోగపడే గ్రూప్స్లోకి, బిజినెస్ రిలేటెడ్, ఎడ్యుకేషన్ రిలేటెడ్, మన పిల్లలైతే పిల్లలకి సంబంధించి, పెద్దలైతే పెద్దలకు సంబంధించి ఈ స్ట్రాటజీస్ అందరికీ ఒకటేనమాట. సో డిఫరెంట్ లైక్ మైండెడ్ పీపుల్ ఉన్న గ్రూప్లోకి వెళ్ళి ఆల్రెడీ సక్సెస్ పీపుల్ వాళ్ళ స్టోరీస్ని ఫాలో అవటం, వాళ్ళ సోషల్ మీడియాని ఫాలో అవటం, వాళ్ళ ఆటోబయోగ్రఫీలు చదవటం, స్టోరీ బుక్స్ చదవటం, బుక్స్ ఫేమస్ పీపుల్ చదవటం, అలా పాడ్కాస్ట్ వింటాం. ఇప్పుడు బుక్ చదవడమే కాదు, ఇప్పుడు లిజనింగ్ కూడా మనకు పాడ్కాస్ట్, యూట్యూబ్లో వీడియోస్, అలా చాలా రకాలు వస్తూ ఉంటే వాటన్నిటిని మనం వాళ్ళని ఫాలో అవి వాళ్ళ నుంచి మనం నేర్చుకొని మనకి ఎక్కడైతే మనం ఏం తప్పు చేస్తున్నాం, ఇంకా బెటర్గా ఎక్కడ చేసుకుంటున్నాం అనేది కూడా చాలా అవసరం. సో రోజు రోజుకి మనం ఇంప్రూవ్ అవుతూ వెళ్తూ ఉన్నాం, మన గ్రోత్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో మీరు ఇంకా ఇప్పటికీ ఏదైనా మధ్యలో డిస్కంటిన్యూ చేసి ఎనీ రీజన్ వీడియో స్కిప్ చేసినా, పూర్తిగా వినకపోయినా, ఐ రికమెండ్ యూ ప్లీజ్ ఫాలో ద సిరీస్. ఎవ్రీ కంటెంట్ ఈజ్ రిలేటెడ్ టు ఇట్స్ నెక్స్ట్ కంటెంట్ సీక్వెన్స్లో మెయింటైన్ చేస్తున్నాను. సో మళ్ళీ ఇంకొకసారి రీకాల్ చేయాలన్నా చేసుకోండి, రీక్యాప్ చేయండి, ఇంప్లిమెంట్ చేయండి. మీరు ఎక్కడ దాకా ఫాలో అయ్యారు, మీ ఏ స్టేజ్లో ఉన్నారు, ఆ కమెంట్స్ని పెడతా ఉంటే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. సో మీరు ఫాలో చేస్తున్నారు, ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి అని చెప్పి. సో మీ కమెంట్స్, మీ లైక్స్, షేర్ అనేది నాకు బూస్ట్ లాంటిదన్నమాట. ఇంకా ఎక్కువ ఐడియాస్, ఇంకా ఎక్కువ కంటెంట్ని మీకు తీసుకురావడానికి నాకు హెల్ప్ చేస్తుంది. సో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.